మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి. నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి. ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఈ పీఏసీ సమావేశంలో కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. ఇక నిన్న సమావేశం పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా. కేసీ వేణుగోపాల్ గారు వచ్చి, దీపాదాస్ మున్షి గారు వీళ్ళంతా కూడా కూర్చొని, ఎందుకనంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా. జిల్లాలంతా కూడా మీ మంత్రులంతా పోయి పని చేయండి. తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పోయి మనం ఇచ్చేటువంటి పథకాలు చేరదీయండి అని చెప్పుకుంటూనే ఈడ ఏం చెప్తున్నారో తెలుసా? కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులట. ఎంతమందికి ఇచ్చిర్రని కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చిర్రు? కష్టపడ్డ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు వాళ్ళు కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ ఏడున్నారు చెప్పండి? పార్టీ మారినోళ్ళే ఇవాళ మళ్ళీ గ్రీన్ కార్పెట్ పరిచి ముందు వరుసలో కూర్చోబెట్టిర్రు వాళ్ళంతా. గప్పుడు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కేసీఆర్ పక్కనే కూర్చున్నారు. ఆయాల పదవులు అనుభవించిర్రు. ఆయాల దర్జాగున్నారు. ఇవాళ ఓ 6 నెలల ముందో ఎలక్షన్ల కంటే సంవత్సరం ముందో పార్టీ మారి కేసీఆర్ మాకొద్దని చెప్పి రేవంత్ రెడ్డి కావాలని చెప్పి వచ్చి ఇలా పార్టీ గెలిచిన తర్వాత ఇవాళ మళ్ళీ వాళ్ళే ముందున్నారు. ఆడవాళ్ళే కూర్చున్నారు, ఎడవీళ్ళే కూర్చున్నారు. 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఇంకా దూరంగానే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏడా నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితి ఉన్నది? ఏమన్నా ఆలోచన చేస్తారు అసలు? ఏదో మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మంత్రులు పోయి మీరు ప్రజలలో ఉండండి, ఏం పథకాలు ఇచ్చినామని చెప్పుకోవాలి చెప్పండి? ఏం పథకాలు ఇచ్చినామని చెప్పుకోవాలి? ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు పేరు ఎంతమంది లిస్ట్ రిలీజ్ చేసినాం మనం? ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు ఇచ్చినాం స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు? చెప్పండి. ఎంతమంది మహిళలకి 2500 మనం ఇచ్చినాం? ఎంతమందికి ఇచ్చినాం మనం 2500? చెప్పండి. ఇలా మంత్రులైనా కానీ లేకపోతే ఎమ్మెల్యేలైనా కానీ పోయి ప్రజలలోకి ఓట్లు అడగాలంటే ఇలా అడగగలుగుతారా? ఖచ్చితంగా అడగగలుగుతారా? ప్రజలు అడగరా? రిటర్న్ అడగరా? అయ్యా నాకు పెన్షన్ అప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి 2016 వస్తుంది, మీరు 4000 ఇస్తామని చెప్పారు కదా, నాకు ఎందుకో ఇయ్యలేకపోయారు, ఇగో నా భర్త లేడు, లేకపోతే నాకు వయసు అయిపోయింది, ముసల్దాన్ని అయిపోయినా, లేకపోతే నా భర్త వదిలేసిండు, ఇగో నేను వికలాంగులాన్ని అని చెప్పి అడగరా? ఇయ్యాల ఊళ్ళలో అడుగుతారు కదా. కనీసం ఒక కష్టపడే నియోజకవర్గానికో మండలానికో నాయకుడు ఉంటే ఆ నాయకుడు కూడా మంచి పదవి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కానీ మరి ఈరోజు మనం చేసినటువంటి మంచి చెప్పండి, వెళ్ళి చెప్పండి అని చెప్తా ఉన్నాం. అంటే మనం తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పు, లేకపోతే మనం ప్రజలకి చేస్తామని చెప్పినటువంటిది. రైతు బంధు ఇంకా రైతు భరోసా ఇవ్వలేకపోయినా మనం ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఒక కాలందే ఇవ్వలేదు రైతు భరోసా. ఇప్పుడు కనీసం మరి స్థానిక సంస్థల ఎన్నికల కంటే 26వ తారీఖు ఫిబ్రవరి, ఈ జనవరి 26 ఇస్తారు. సంక్రాంతి కన్నా ఇచ్చినా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. బీసీ కులగణన ఖరారు అయిపోయింది కాబట్టి మరి ఇక మంత్రులంతా అయితే పోండి, ప్రజలలోకి పోండి అని చెప్తున్నారు. కానీ పోయే అంత పోయి పర్ఫెక్ట్ గా చెప్పుకునే అంత అయితే లేదు. ఇలా ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎప్పటికైనా సరే కష్టపడ్డ కార్యకర్తలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి ఇవ్వండి. ఆ మండలానికి సంబంధించో నియోజకవర్గానికి సంబంధించో ఆ జిల్లాలో ఏమో చిన్న చిన్న పదవులు ఉంటాయి. ఆ పదవులు ఏమైనా నామినేటెడ్ పదవులు ఏదో ఒకటి కష్టపడ్డ వాళ్ళకి లిస్ట్ రాసుకొని ఇవ్వాలి. ఇక అంతేగాని ఇక స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలి, ఇంటింటికి తిరిగి చెప్పాలంటే ఎన్నో చేయాల్సింది. అసలు రేషన్ కార్డులు కూడా ఇలే. ఇవన్నీ చేస్తే స్థానిక సంస్థలలో మీకు ఎంత ప్లస్ పాయింట్ ఉండేది? అవన్నీ వదిలిపెట్టి మనం కవితను అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే కేసీఆర్ మీద మాట్లాడాలి, గీయాలి. రివెంజ్ తెచ్చుకునే ప్రయత్నాలే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ప్రజల కోసం మనం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం అనేది నిరూపించుకున్నది అయితే మరి అంతకేం కనిపించలేదు. ఇప్పటికైనా సరే ఆ ఇంప్లిమెంటేషన్ చేయండి, పథకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి, నామినేటెడ్ పదవులని భర్తీ చేయండి. భర్తీ చేసి ఏ జిల్లాలో ఎవరున్నారు, ఎట్లా చేయాలి, ఎవరు కష్టపడరు లిస్ట్ ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇవన్నీ చేస్తే గానీ అప్పుడు ప్రజలు కొద్దిగా హర్షించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కష్టపడే కార్యకర్తలు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇగో మేము కష్టపడితే ఇగో ఇది వచ్చింది, ఈ పదవి వచ్చింది, లేకపోతే మీకు ఈ పథకం వచ్చింది, నీకు ఈ పథకం నేను ఇప్పించగలిగిన అని చెప్పి శబాష్ అని చెప్పి గుండె ధైర్యంతో ముందుకు చెప్పుకోగలుగుతారు. ఇవన్నీ ఖచ్చితంగా మరి మీరు చేయకముందనే ఆ మంత్రుల్ని ఎమ్మెల్యేలందరినీ తోలేసేసుకొని ఏది పడితే అది చెప్పేసానంటే మాత్రానికి ప్రజలు వినే పరిస్థితులలో లేరు.